అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రజెంట్ నేను వైజాగ్లో ఉన్నా. మొత్తానికైతే ఫైనల్గా నాకు గోప్రో బ్యాటరీ అయితే వచ్చింది. ఈ రోజు నుంచి గోప్రో బ్యాటరీ తమ్ముడు మణికంఠని బుక్ చేయమని చెప్పిన. అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రో, నా ఫాలోవర్స్ తరఫున కూడా. అండ్ తమ్ముడు కూడా హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ పైన రైడ్ చేస్తూ ఉంటాడు. అండ్ ప్రీవియస్గా అయితే మీరు ఆల్మోస్ట్ నా వాయిస్ వింటే మీకు అర్థమైపోతుంది రైడర్ మనకంట అంటేనే. అది కూడా హెచ్ఎఫ్ డీలక్స్ మీద లదాఖ్ వెళ్ళి వచ్చేస్తాం. సో మన అన్న అయితే ఇప్పుడు వెళ్తుంటే కొన్ని టిప్స్ అయితే మనం చెప్పాం. ఎందుకంటే లో సీసీ వాళ్ళకి లో సీసీలో మనం సపోర్ట్ అనేది ఎప్పుడు మనకి ఇస్తాం. అది పెద్ద సీసీతో సంబంధం లేకుండా మనం ఏ సీసీతోనే వెళ్తున్నాం అనేది చూసుకొని మనం అయితే ఫుల్ సపోర్ట్ ఇస్తాం. సో కొన్ని టిప్స్ అయితే మన అన్నయ్య చెప్తున్నా. ఆ టిప్స్ మీకు వీడియోలో అయితే మీకు అన్న కూడా క్లియర్ గా చెప్తారు ఈ టిప్ ఎందుకు ఉపయోగపడ్డది అని కూడా. అవసరమే నాకు టిప్స్, ఎందుకంటే చిన్న బైక్ కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో మనం ఎట్లయితే బాగుంటుంది అని చెప్పి తీసుకుంటున్నా. అండ్ తమ్ముడు బైక్ కూడా బాగా చెప్పించిండు. స్టిక్స్ పెట్టిండు తమ్ముడు, స్టిక్స్ ప్లస్ అన్న బ్యాటరీ కూడా పెట్టేసిండు. ఎందుకంటే నాకు 4 days తర్వాత డెలివరీ అయితే నాకు ఛాన్స్ ఎక్కడ లేకుండే. సో వైజాగ్ పెట్టినా నాకు పెద్ద హెల్ప్ చేసిండు తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఐ ఆల్వేస్ సపోర్ట్ అన్న. అన్న బండి ఉంది అండ్ అన్న కూడా ఇంకొక అన్న ఉన్నాడు. నైట్ అన్న వాళ్ళ ఇంట్లో స్టే చేసిన. సరే తమ్ముడు బండి చూపిస్తా చూడండి. సో ఇది మణికంఠ బైక్. ఇది ఇట్లా చూస్తేనే హెచ్ఎఫ్ డీలక్స్ అని గుర్తుపడతారు. ఇట్లా వెనక నుంచి చూసినా ముందు నుంచి చూసినా ఇది ఎక్స్పల్సా లేకపోతే హిమాలయనా అన్నట్టుంది బైక్. మంచి మోడిఫై చేయించిండు. ఈ బండి కనుక నేను ముందు చూసుంటే మొత్తం వైజాగ్ పట్టుకొచ్చి మొత్తం ఇట్నే చేపిద్దును. క్రాష్ గార్డ్స్ కానీ అండ్ ముందు వైజర్ కూడా మంచిగా చేయించిండు. డామినార్ వైజర్ అంట. సో ఎంత ఖర్చు పెట్టిండో మళ్ళీ నాకు తెలిసి ఒక 15,000 వరకు అయితే అయి ఉంటాయి మొత్తం ఈ ఆల్టరేషన్కి. సో ఇక్కడ మన బైక్ ఉంది. ఈ రోజు నేను ఒరిస్సా వెళ్తున్నా. నైట్ నేను ఈ అన్న వాళ్ళ ఇంట్లో స్టే చేసిన. హాయ్ సాయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అన్న ఎవరు వచ్చినా స్టే చేస్తాం, ఇబ్బంది లేదు. వైజాగ్ వచ్చే వాళ్ళు ఉంటారండి. అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినా నైట్ బాగా చూసుకున్నాడు. అన్న వాళ్ళ ఇంట్లోనే పడుకున్నా నైట్. అన్నకు కొంచెం మెకానిక్ వర్క్స్ తెలుసు, అన్న వర్క్స్ చేస్తాడు. నాకు ఇది సెట్ చేయించిండు మొత్తం అంతా చూడండి. అప్పటిదప్పుడే జెప్టోలో పెట్టి సెట్ చేయించిండు. మంచిది బుక్ చేసిండు, నార్మల్ క్వాలిటీ కాకుండా. ఎందుకంటే అన్న కూడా తన బైక్తో రైడ్ చేయాలని చెప్పేసి అన్నకు డ్రీమ్ ఉంది, కానీ తనకున్న ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోతున్నాడు. అన్న కూడా రైడింగ్ అంటే రైడర్స్ని సపోర్ట్ చేస్తుంటాడట ఎప్పుడు అన్న కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా ఇంజనీర్ కూడా చేంజ్ చేయించిన నిన్న అన్ననే చేసిండు. నా కోసం 10 వరకు ఉన్నాడు. వాళ్ళ షాపు 8కి 7:30 క్లోజ్ చేస్తారంట. సో అన్న థ్యాంక్ యూ. ఫైనల్గా ఇంకా స్టార్ట్ అయిపోతా. థ్యాంక్ యూ మనకంట. ఇంకా వెళ్ళిపోతా ఒరిస్సా. థ్యాంక్ యూ బ్రో. వీళ్ళిద్దరు మామూలు కష్టం పడతలేరు నా మైక్ కోసం. తమ్ముడి దగ్గర మైకింగ్ అట, ఆ మైక్ తీసుకొచ్చి నా కోసం సెట్ చేస్తున్నాడు. అన్న నీ మైక్ బాగా రావట్లేదు అని చెప్పేసి తమ్ముడు మైక్ ఇప్పుడు ఇస్తున్నాడు. తమ్ముడు రైడ్స్కి వెళ్తాడు కదా, ఆ మైక్ ఇస్తున్నాడు మనకి. అది కాంపాక్ట్ ఉంది మైక్. సో ఫైనల్గా టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయినా. ఇక్కడే టిఫిన్ చేసిన. మనకంట వాళ్ళు ఇక్కడే ఉంది. ఇక్కడ టీ మ్యాజిక్ అని చెప్పేసి టీ తాగినాం. ఇక్కడ బామాస్ కిచెన్ అని చెప్పేసి టిఫిన్ చేసినాం. ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇంకా బండ్లు అక్కడ ఉన్నాయి. సో మనకంటున్నాడు ఇక్కడనే అన్న ఉన్నాడు. మ్యాప్ డిస్కషన్ అవుతుంది, డీప్ డిస్కషన్ మ్యాప్ అవుతుంది మొత్తం. అన్న రైట్, బాయ్ బ్రో, జాగ్రత్త. ఏ బ్రో బాయ్. సరే మరి వెళ్దాం ఇంకా. మొత్తానికైతే హైవే ఎక్కేసిన. 6 lane హైవే మంచిగా ఉంది. కాకపోతే నాకు ఇట్లాంటి హైవే మీద నడపాలంటే చిరాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే రోడ్లు, అవే లారీలు. సో లొకేషన్ చేంజ్ కాకపోతే నాకు అసలు నచ్చదు. ఇంకా ఇక్కడ నుండి ఒరిస్సా. ఇంకా నేను ఇటు సైడ్ మన చిలిక లేక్ పక్క నుంచి అట్లా పోదాం అనుకుంటాను. లొకేషన్ మంచిగా ఉంటారు కదా విలేజ్, అట్లనే వెళ్దాం. మలుదా బైపాస్ అట్లనే వెళ్తా అన్న. అది ఏ టైం రాకుంటుంది అన్న? ఈ నట్టు తీసి ఏరు పెట్టాల్సి వస్తుంది. ఎక్కడన్నా తీసినప్పుడు పోయినా, లేకపోతే వాడు తీసే క్రమంలో కరెక్ట్ తీయకపోయినా వాచర్ అయితే లోపల కొద్ది ఇబ్బంది అవుతుంది. సో ఇది ఒక ప్రాబ్లం అవుతుంది మనకి. ఇప్పుడు వస్తలేదు.
కరీంనగర్ ఇట్లా మెయిన్ రోడ్ కాకుండా ఏమైనా కోస్టల్ రోడ్స్ ఉన్నాయా ఏమన్నా మంచిగా పోవడానికి? పక్కన సముద్రం పక్కన రోడ్స్ ఉంటాయా అటు పోవడానికి? ఎటు మన అవునా? సరే ఓకే బాయ్. ఈరోజు ఎలా అయినా పూరి జగన్నాథ్ పోయే ప్రయత్నం చేయాలి. సో ఎండ కొంచెం ఇటు ఎక్కువనే ఉంది. ముందు ఎట్లుంటుందో చూడాలి. నేను పైకి వెళ్ళిన కొద్దీ ఎండ తగ్గుతుందని అయితే అనుకుంటున్నా. సో నేను డైలీ అబ్జర్వ్ చేస్తున్నా వెదర్ ఎట్లుంది నార్త్ ఈస్ట్లో అట్లా ఇట్లా అనేది. నేను ఒక 4-5 డేస్ ఇబ్బంది పడాల్సి వస్తుంది, తర్వాత మాత్రం మంచిగా ఉంటుంది ఇంకా. సో మనకు అప్పుడు ఎంత రైడ్ చేసినా ఏమనిపించేది. ఇలాంటి రోడ్లో జర్నీ చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. హైవేల మీద చేస్తే నాకు చిరాకు అనిపిస్తుంది. సో చూడండి ఎంత మంచిగా ఉన్నాయి రోడ్లు. నేటు రావడం నాకు చాలా మంచిగా అనిపించింది. రోడ్ సైడ్ అయితే గాలి మొత్తం అంతా వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది. అట్మాస్ఫియర్ అంతా వర్షం పడుతుంది అన్నట్టు మారిపోయింది మొత్తం అంతా అటు ఇటు. సో ఇప్పుడు మనం దాదాపు ఆల్మోస్ట్ చిలికా లేక్ పక్కనే ఉన్నాం. సో లేక్ కనబడుతుందా లేదా ముందు మనం పోయినాక చూద్దాం. ఈ రోడ్ అందుకే చూజ్ చేసుకున్నా. సో మంచి సీన్స్ ఉన్నాయని తెలిసింది ఈ రోడ్లో. సో మీరు ఎవరైనా కూడా వస్తే పూరి జగన్నాథ్ వస్తే విశాఖపట్నం నుంచి ఈ రోడ్కే రండి. సో ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ అనే బోర్డు ఉంది చూద్దాం. ప్రయాగ్ అయితే ఇక్కడే ఉంది. సో కృష్ణప్రసాద్ 24 కిలోమీటర్స్, సత్పాడ 48, జన్హి కూడా 44 కిలోమీటర్స్. సో ప్రొనౌన్సియేషన్ అనేది తప్పకుండా క్షమించండి, ఎందుకంటే అది ఒరిస్సా లాంగ్వేజ్ అండ్ నాకు సడన్గా చూసే వరకు ప్రొనౌన్సియేషన్ కూడా వస్తలేదు సరిగా. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా చూపిస్తా. ఇక చూడండి, ఇటు సముద్రం, ఇటు చిలికా లేక్, మధ్యలో నుంచి డ్రైవ్ చేసుకుంటూ పోతున్నా. సో అదృష్టం ఉండాలి కదా ఇట్లా బండి వేసుకొని ఇంత మంచి లొకేషన్ పోవాలంటే. నా ఫ్యామిలీ అంత కారణం, ఫ్యామిలీ సపోర్టు. సో ఇది సముద్రం పక్కన చిలికా లేక్. ఓకేనా? మ్యాప్ క్లియర్ కనబడుతుంది ఇట్లా చూపిస్తే. సో ఇది ఇట్లా వెళ్ళిపోవాలి ఇంకా. లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మనసుకు అయితే. ఎందుకంటే సో చూడండి, రోడ్డు కూడా కొత్తది. సో అటు రివరే ఇటు రివరే, మధ్యలో నుంచి రోడ్డు, కానీ వాటర్ మొత్తం అంతా అయిపోయినాయి. కానీ వర్షాకాలం వస్తే మస్తు మజా ఉంటుంది, ఎందుకంటే నీళ్ళు దగ్గర రాకుంటాయి అని తెలిసింది నాకు. రోడ్డు మాత్రం ఎక్కడ కూడా కొంచెం కూడా డ్యామేజ్ లేదు. ఎంత విలేజ్ అయినా కూడా బాగుంది రోడ్డు. సో ముందు ఎక్కడైనా వాటర్ కనిపిస్తే చూపిస్తా. చలో వెళ్ళిపోదాం ఇంకా. తినడానికి ఏమన్నా దొరుకుతుందా లేదా అని చెప్పేసి తిరుగుతున్నా. ఏమైతే కనబడతలేదు. ఒక విలేజ్లో ఆగే ప్రయత్నం చేస్తున్నా, టెంపుల్లో. ఇక్కడ దొరికేటట్లేదే ఫుడ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను ఒరిస్సాలో ఉన్నా. ఒరిస్సా చిలికా లేక్ పక్కన, సముద్రం పక్కన ఒక దారి ఉంది పూరి జగన్నాథ్ చూడడానికి. సో ఆ ప్లేస్ని నేను ఎంచుకున్నా. ఎంత బాగుందంటే ప్లేసు, స్వచ్ఛమైన గాలి. సో శివాలయంలో ఈరోజు క్యాంపెయిన్ టెంట్ వేసుకుంటున్నా. సో టెంపుల్లోనే అండ్ మంచి వాతావరణం ఉంది. సో నైట్ ఇక్కడనే టెంట్ వేసుకొని ఇంకా పడుకుంటే ఇంకా చలో టెంట్ వేసేద్దాం ఈరోజు. ఇంకా బండి ఇక్కడ పార్క్ చేసిన, కానీ పొద్దున ఎక్కేంగా మాత్రం ఘోరంగా ఇబ్బంది అవుతుంది. సో పొద్దున సంగతి పొద్దున చూద్దామని చెప్పేసి దింపేసిన బండి. అట్లా మెట్లున్నాయి. ఇక్కడ టెంపుల్. నేను చిలికా లేక్ పక్క నుండి వెళ్తున్నా పూరి జగన్నాథ్. మంచి లొకేషన్స్, మంచి వాతావరణం, గాలి చూడండి ఎట్లా వస్తుందో. ఇట్లాంటి గాలి దొరకక ఎన్ని రోజులు అవుతుందో, అంత మంచిగా వస్తుంది గాలి. సో నైట్ ఇక్కడనే పడుకుంటా. ఇది శివయ్య టెంపుల్. శివయ్య చూపించిండు మార్గం. ఈరోజు ఈయనే పడుకొని మార్నింగ్ లేచి వెళ్ళిపోతా. ఎందుకంటే ఒకటి బోట్ ఉంటుంది, ఆ బోట్ దాటేది ఉంది. ఒక డ్యామేజ్ వస్తుంది.
ఏదైనా ఒకటి బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎంత మంచి లొకేషన్స్లో వండుకుంటున్నానంటే అబ్బబ్బబ్బా, మంచి విలేజ్, మంచి వాతావరణం, మంచి గాలి వస్తుంది. అంటే మంచి రెస్పాండ్ అయ్యే మనుషులు అందరూ చాలామంది. పొద్దున చూపిస్తా జర్నీ ఎట్లుంటుంది అనేది. ఇటు చిలికా లేక్, ఇటు సముద్రం, మధ్యలో దారి, గాలి మాత్రం వస్తుంది అంటే సూపర్ వస్తుంది గాలి మంచిగా. క్యాంపెయిన్ టెంట్ వేసిన ఫైనల్గా. స్టిక్ వచ్చింది కానీ ఒక స్టిక్ ఫెయిల్ అయిపోయింది. 2 స్టిక్కులు ఆర్డర్ పెట్టుకున్నా, ఫస్ట్ రోజు వేయింది నా స్టిక్. ఆర్డర్ పెట్టుకుంటే వైజాగ్ వచ్చింది, ఒక స్టిక్ ఉంది, ఒకటి వేయింది. సో ఇంకా కాసేపు వీడియో ఎడిట్ చేసి పడుకుంటా. శివయ్య టెంపుల్ ఇది. సో జ్యోతిర్లింగాల యాత్ర అవుతుంది కాబట్టి శివయ్యనే దారి చూపించింది ఈరోజు. గాలి మాత్రం సూపర్ వస్తుంది. సో ఇంకా ఈ డే ఇట్లా ఎండ్ చేస్తున్నా. సో ఫైనల్గా ఇది డే 8. ఈరోజు వైజాగ్ నుంచి వచ్చిన ఒరిస్సాలోకి. అండ్ చాలా హ్యాపీగా ఉంది. మంచి లొకేషన్ సజెస్ట్ చేసిండు శరత్ అనే బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ రేపు మంచి మంచి లొకేషన్ చూపిస్తా. బోట్లో వెళ్ళడం, డాల్ఫిన్లు అవన్నీ కనిపిస్తాయంట, చూపిస్తా. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా 25,000 కిలోమీటర్ల భారత యాత్రను దిగ్విజయంగా కొనసాగించాలని మీరు మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ తెలుగు ట్రావెలర్ హరీష్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్.